ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అరటి పండ్లతో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ నేను 3 అరటి పండ్లు తీసుకొని అరటి పండ్ల పైన ఉన్న తోలు తీసేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరకప్పు బెల్లం వేసుకోండి. బెల్లాన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంలోకి కొంచెం నీళ్ళు పోసుకోండి. అరకప్పులో సగం నీళ్ళు పోసుకోండి, అంటే పావు కప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది తీగ పాకానికి కొంచెం దగ్గరగా ఉండేటట్లు కరిగించుకోండి, మరి తీగ పాకం కాకుండా. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ అరటిపండును ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవాలి, అంతేగాని పేస్ట్ వేయటం కానీ లేకపోతే ముందుగానే చిన్న ముక్కల్లాగా చేసుకోవటం కానీ చేయమాకండి. పాకంలో వేసుకున్న తర్వాతే ఈ విధంగా ముక్కలు చేసినట్లయితే కొన్ని అరటిపండ్లు మెత్తగా నలిగిపోతాయి, కొన్ని ముక్కలుగా ఉంటాయి. ఈ విధంగా అరటిపండు ముక్కలు బెల్లంలో కలిసిన తర్వాత అరకప్పు కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంతసేపు కలుపుతూ ఉండాలి. పాకంలో అరటిపండు అలాగే కొబ్బరి తురుము బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అరటిపండు మిశ్రమాన్ని చల్లారించుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కేవలం నెయ్యి వేసుకోండి, నూనె అసలు వాడద్దు. ఇప్పుడు నేతిలో ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. బ్రెడ్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అరటిపండుతో మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన వేరొక బ్రెడ్తో కవర్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని మధ్యలోకి కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పైన కొంచెం తేనె వేసుకోండి. ఇలా ఫైనల్గా కొంచెం తేనె వేసుకుంటే చాలు, బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ బ్రెడ్ అలాగే అరటి పండ్లతో ఈ బ్రేక్ఫాస్ట్ వీడియో అలాగే స్నాక్స్ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.